పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం అంటే చెప్పలేదన్న. అది అది ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియట్లేదు. సో ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ పరంగా కానీ ఏదైనా ఆయన మాట్లాడేది అంతకుముందు బాగానే ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన చేసే పరిపాలన వ్యవహారం కానీ, ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తా అన్నప్పుడు ప్రశ్నించాలి, దేని విషయంలోనే ప్రశ్నించాలి. ఆయనకు అనుకూలమైన దాంట్లో ప్రశ్నిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నదాన్ని ప్రశ్నించట్లేదు. అది ఒకటి ఆయన వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఉప ముఖ్యమంత్రికి 2 ఏళ్ళలో ఆయన పనితీరు ఎలా అనిపించింది? పంచాయతీరాజ్ పరంగా అయితే కొంచెం ఫస్ట్లో వచ్చిన కొత్తలో కొంచెం బాగుందన్న. గ్రామీణ అభివృద్ధి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఫస్ట్లో వచ్చిన ఒక 2-3 నెలలు మంచిగా చేశాడు. ఒక ఊపి అందుకున్నది, చేస్తాడులే అనుకున్నారు, కానీ డిలే అయిపోయింది. సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా అనేది కష్టమన్న. ఆయన పెద్ద హీరో, ఫ్యాన్స్ అన్నారు, పార్టీ 20 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు క్యాడర్ అదే ఫ్యాన్స్ ఉన్నారు, కానీ లాస్ట్ టైం సింగిల్గా పోటీ చేశాడు కదా, ఎందుకు ఆయనే గెలవలేకపోయాడు. ఆయన మాట కరెక్ట్గా ఉంటే నిలబడితే మ్యాక్సిమం ప్రతిపక్ష హోదామన్నా రావచ్చు, కానీ ఆయన ఉండలేకపోతున్నాడు. రాజకీయంగా మాట్లాడుకుంటే అసలు మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కష్టమేనన్నా. మళ్ళీ కూటమితోనే కలిసి వెళ్తారు, వాళ్ళు కూటమితోనే ఉంటారు. ఓకే, కూటమి ఉంటే కూటమి ఎక్కువ ఉంది కాబట్టి అన్ని ఓట్లు వాళ్ళకే ఉంటాయి కాబట్టి కూటమి గెలవచ్చు. కానీ లోకల్గా చూసుకుంటే తడవ మాత్రం చెప్పలేము, ఎందుకంటే జగన్ గారికి కూడా కొంచెం ఫాలోయింగ్ పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చి ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీలకి గ్రామాలలో ఎలా ఉందంటే, పెన్షన్లు ఇస్తాము, వాలంటీర్లు ఇస్తామని టీడీపీ వాళ్ళు ఇతడు మన ప్రభుత్వం వస్తే మనది వస్తుంది అని చెప్పేసి కొన్ని లాక్కున్నారు. ఇల్లు ఇస్తాము, అవి ఇస్తామని చెప్పేసి లాక్కున్నారు. ఇప్పుడు ఏది జరగకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే మళ్ళీ జగన్ గారి వైపు చూద్దామని చూస్తున్నారు.